మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ద షీప్ డిటెక్టివ్స్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ గురించి చూద్దాం. సో మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ద షీప్ డిటెక్టివ్స్ ఇదైతే 2026లో అయితే రిలీజ్ అయింది గైస్. సో దీనికి డైరెక్టర్ వచ్చేసి కైలీ బాల్డర్. రన్ టైం వచ్చేసి 1 hour 49 minutes అయితే ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 109 minutes అయితే ఉంటుంది. సో ఇదైతే మిస్టరీ ఫ్యామిలీ కామెడీ జనర్తో అయితే రిలీజ్ అయింది గైస్. ఇదైతే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఒక గ్రూప్ ఆఫ్ షీప్స్ డిటెక్టివ్గా మారి ఒక మర్డర్ మిస్టరీని సాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఫన్నీగా ఉన్నా కానీ ద షీప్ డిటెక్టివ్స్ జస్ట్ ఒక సిల్లీ యానిమల్ మూవీ కాదు, కామెడీ, ఎమోషన్స్ మరియు మిస్టరీని మిక్స్ చేసి ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు. సో స్టోరీ లైన్ ఏంటంటే, స్టోరీలో జార్జ్ అనే షెప్ యార్డ్ ఉంటాడు. అతను ప్రతి నైట్ తన షీప్ కి డిటెక్టివ్ స్టోరీస్ చదివి వినిపిస్తాడు. ఆ స్టోరీస్ వల్ల షీప్ కి ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక రోజు జార్జ్ మిస్టీరియస్ గా చనిపోతాడు. షీప్ కి ఇది యాక్సిడెంట్ కాదు అని డౌట్ వస్తుంది. సో అప్పుడు అవి తమ స్టైల్లో డిటెక్టివ్స్ లాగా మారిపోయి జార్జ్ డెత్ వెనక ఉన్న నిజం ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేస్తాయి. ఈ మూవీలో హైలైట్ ఏంటంటే, సింపుల్ షీప్ క్యారెక్టర్స్ హ్యూమన్ లెవెల్ క్రైమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయడం. సో ఈ మూవీకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ మూవీ పాపులర్ నోవెల్ 3 bags full బేస్ చేసి తీశారు. సో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వాయిస్ క్యాస్ట్ లో బిగ్ యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. అందుకే క్యారెక్టర్స్ కి మంచి లైఫ్ వచ్చింది. సో నాకైతే మూవీ అయితే నచ్చింది గైస్. మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్స్ అయితే కాన్సెప్ట్. సో షీప్ డిటెక్టివ్స్ అనే ఐడియా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కామెడీతో పాటు ఎమోషనల్ మూమెంట్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే టైప్ మూవీ. సో స్టార్టింగ్ స్లోగా అనిపించినా కానీ ఫాస్ట్ కామెడీ ఆర్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొన్ని ప్లేసెస్ లో తక్కువ అనిపించవచ్చు. మిస్టరీ కూడా కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, డిఫరెంట్ అండ్ ఫ్రెష్ కాన్సెప్ట్ అయితే బాగుంది గైస్. సో క్యూట్ షీప్ క్యారెక్టర్స్ అయితే సూపర్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడగలిగే మూవీ. మిస్టరీ క్యూరియాసిటీ మెయింటైన్ చేసింది. ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. కొన్ని జోక్స్ కిడ్స్ కి ఎక్కువ కనెక్ట్ అవ్వవు. మిస్టరీ చాలా కాంప్లెక్స్ గా ఉండదు. సో విజువల్స్ అండ్ యానిమేషన్ క్వాలిటీ అయితే బాగుంటుంది గైస్. షీప్ ఎక్స్ప్రెషన్స్ అండ్ క్యారెక్టర్ డిజైన్ మూవీకి మెయిన్ అట్రాక్షన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కి సపోర్ట్ చేస్తుంది. మూవీ ఫ్లాషీగా కాకుండా సింపుల్ స్టోరీ సెల్లింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీస్ గైస్. అడల్ట్ సీన్స్ ఆర్ వల్గర్ కంటెంట్ ఇవేం లేవు. సో కిడ్స్తో కలిసి కూడా చూడొచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25 out of 5. సో మీకు ఫీల్ గుడ్ మూవీస్, మిస్టరీ స్టోరీస్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. సో ద షీప్ డిటెక్టివ్స్ ఒక సింపుల్ బట్ చామింగ్ మిస్టరీ కామెడీ. సో పర్ఫెక్ట్ మూవీ కాకపోయినా కానీ తన యూనిక్ ఐడియా, ఎమోషన్స్ అండ్ లవబుల్ క్యారెక్టర్స్ ఎంజాయబుల్గా ఉంటుంది. సో డిఫరెంట్ కాన్సెప్ట్, డీసెంట్ మిస్టరీ, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగలిగే మూవీ. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.